సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 మే నెల గోచార గ్రహస్థితుల ప్రకారంగా రాశి ఫలితాలు చెప్తున్నాం. ప్రతి ఒక్క వాళ్ళకి కూడా ఈ నెల నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యంగా బాగుంటానా, ఆర్థికంగా బాగుంటానా, ఉద్యోగంగా బాగుంటానా, భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది, కోర్టు వ్యవహారాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటుంది. అందరికీ ఎన్నో ఒక క్వశ్చన్స్తో మన యొక్క వీడియోని చూస్తూ ఉన్నారు. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క కులదైవాన్ని నమ్మండి, అన్ని చక్కగా జరుగుతుంది. మళ్ళీ మా ద్వారా జాతకం చాలామంది చూస్తున్నారు, తెలుసుకుంటున్నారు కదా. 21 వయసులోపు ఉన్న వాళ్ళు జాతకాలు చూడకండి. మీరు ఎదుగుతున్నటువంటి విద్యార్థులుగా ఉన్నారు. 60 సంవత్సరాల తర్వాత ఉన్నవాళ్ళు జాతకం చూడక్కర్లేదు. ఎందుకంటే మీరు అన్ని రకాలైనటువంటి మంచి చెడు జీవితం అన్ని చూసేసారు కాబట్టి మీరు దైవ సమానులు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, 2026 మే నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, మిథున రాశి వారు ఈ మే నెలలో నమ్మిన వ్యక్తి నుంచే షాక్ రావచ్చు, కానీ అదే సమయంలో అది అదృష్టం ద్వారా కూడా తెచ్చుకోవచ్చు. మీ లైఫ్లో జరిగే ఒక పెద్ద సంఘటన మీ దశనే మారుస్తుంది. గోచార గ్రహస్థితి ప్రకారం గురుడు 12వ స్థానంలోను, శని 9వ స్థానంలోను, రాహు 10వ స్థానంలోను, కేతు 4వ స్థానంలో, కుజుడు 2వ స్థానంలోను అద్భుతంగా ఉన్నారు. మీ మాటలు మీ అదృష్టాన్ని నిర్మిస్తాయి లేదా నాశనం చేస్తాయి అన్నది మీరు చూసుకోండి. ఓకే, ఉద్యోగ రీతిగా కెరియర్లో సడన్ చేంజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి. అయ్యో నేను ఇక్కడ ఊహించలేదు, నాకు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసేసారే ఛాన్సెస్. ఐటీ వాళ్ళకి ప్రాజెక్ట్ షిఫ్ట్, ఆన్సైట్ చేంజ్, కొంచెం లే ఆఫ్, కొంచెం జాగ్రత్త పడండి. గవర్నమెంట్ జాబ్స్కి స్లో కానీ ష్యూర్ డెఫినెట్గా మీకు వస్తుంది. ఒక వార్నింగ్ మెసేజ్గా చెప్పాలంటే, మీ పై అధికారులతో ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళకండి, జాగ్రత్త. ఎందుకంటే ఈ నెల కొంచెం మిశ్రమంగా ఉంది మీకు. మే 14 తర్వాత కెరీర్లో అన్ఎక్స్పెక్టెడ్ టర్నింగ్ పాయింట్స్ ఉంటుంది. 13 రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండండి, 14 తర్వాత బాగుంటారు. ఇంకా వ్యాపారంలో క్యాష్ ఫ్లో అన్ఈవెన్గా ఉంటుంది. కొత్త ఐడియాస్ వస్తాయి కానీ ఎగ్జిక్యూషన్ చాలా స్లో అవుతుంది. ఆన్లైన్ బిజినెస్ వాళ్ళకి విదేశీ క్లయింట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. పోస్ట్ మంత్ అంటే 15 తర్వాత చాలా బాగుంటుంది. ఇంకొక రకంగా చెప్పంటే, మీ దగ్గర ఉన్న స్కిల్స్ని మానిటైజ్ చేసే భారీ లాభాలను పొందే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త. షేర్ మార్కెట్లో సడన్ గెయిన్స్, సడన్ లాస్. అన్ప్రిడిక్టబుల్గా ఇన్వెస్ట్ చేయకండి. ఇంట్రాడే టూ మచ్ రిస్క్, ఫ్యూచర్స్ ఆప్షన్స్ ఫుల్ రిస్క్ అని కూడా చెప్పేస్తుంది. ఇంకా విదేశీయ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా ప్లాన్ చేయండి, ఏదైనా స్టాక్స్లో అలా చేయండి. ఆలోచించకుండా పెట్టుబడి పెడితే ఖచ్చితంగా నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా రియల్ ఎస్టేట్ స్లోగానే ఉంటుంది. ప్రాపర్టీ డీల్స్ డిలే, రెంట్ లీజ్ ద్వారా కాస్త ఇన్కమ్ వచ్చే అవకాశం ఉన్నాయి. కొత్త ఇల్లు కొనాలనుకున్న వాళ్ళకి ప్రణాళిక స్టార్ట్ అవుతుంది, కానీ ఈ నెల మిశ్రమంగా ఉంటుంది. ఇంకా విదేశీ యోగం వారికి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. విజా ఇష్యూస్ రిజాల్వ్ అయ్యే అవకాశాలు ఎండ్ ఆఫ్ ద మంత్ ఉంటుంది. అబ్రాడ్ జాబ్ ఛాన్సెస్ కొంచెం హై రిస్క్లో ఉంది. విదేశాల్లో ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి కాస్త ఓపిక పట్టండి, అన్ని చక్కబడే అవకాశాలు అతి త్వరలోనే ఉన్నాయి. ఇంకా ఈ నెల వచ్చిన ఫారిన్ ఆపర్చునిటీస్ మిస్ చేసుకోకండి, రిగ్రెట్ కూడా చేయకండి, జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా రాజకీయాల్లో ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు గణపతి అని ఎంత వీలుంటే అంత సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. రాజకీయాల్లో కొత్త పరిచయాలు ఉంటాయి, ఆ కొత్త పరిచయాల ద్వారా అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకు దిగకండి. ఇంకా కుటుంబ సభ్యులతో వచ్చేటప్పటికీ చిన్న సమస్యలు కూర్చొని మాట్లాడుకోండి. అన్నదమ్ములు కానీ, భార్యాభర్తలు కానీ, అక్కచెల్లెలు కానీ కుటుంబంతో కూర్చొని మాట్లాడండి. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్స్ ద్వారా స్ట్రాంగ్ అవుతూ ఉంటుందని కూడా చెప్పచ్చు. ఓవర్ థింకింగ్ వల్ల ప్రాబ్లమ్స్, మీరే నా మాటే వినాలి, నేనే గొప్ప, అవన్నీ నడవదు. కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండండి, అన్నీ చక్కబడతాయి. ఇంకా విద్యార్థులకి నేనేదో బాగా చదివిస్తున్నాను, నాకు వచ్చేస్తుందని ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళకండి. కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి, కొంచెం కన్ఫ్యూజన్స్ ఉంటాయి, బాగా చదవండి. విదేశాల్లో వెళ్ళి చదవాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. రీసెర్చ్, క్రియేటివ్ ఫీల్డ్స్ వాళ్ళకి మంచి సక్సెస్ అని చెప్పచ్చు. ఇంకా ఆరోగ్యం, స్లీప్ డిస్టర్బెన్స్, దానికి కారణం ఏంటి? మీ ఫోన్ తీసుకుపోయి బయటపడేయండి. బెడ్రూమ్లోకి ఫోన్ తీసుకురాకండి, ప్రశాంతంగా నిద్రపోండి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు స్ట్రెస్ పెరుగుతుంది. చిన్న వ్యాధులు ఏమైనా వస్తూ ఉంటాయి, స్కిన్ ప్రాబ్లం లేదా నర్వస్ వీక్నెస్ లేదా రొమాటిక్ పెయిన్స్, మోకాళ్ళకి సంబంధించి
వెన్నెముకకు సంబంధించి ఇవన్నీ కూడా వస్తుంటే కొంచెం జాగ్రత్తగా పడి ఒక మాస్టర్ చెకప్, జనరల్ చెకప్ చేసుకుంటే మంచిది. మైండ్ కంట్రోల్గా ఉంటే హెల్త్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా వ్యవసాయదారులకి మిక్స్డ్ ఫలితాలను కూడా చెప్పచ్చు. వెదర్ యొక్క ఇంపాక్ట్ అంటే యొక్క వాతావరణ ఇంపాక్ట్ కూడా పడుతుంది. వాటర్ మంచినీళ్ళ ఆ యొక్క దీనికి పోషణకు కావాల్సినటువంటి మేనేజ్మెంట్ ఆఫ్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ మంచినీళ్ళది, అదొకటి చూసుకోండి. ఇంకా మీ యొక్క సంతాన విషయంలోకి వచ్చేటప్పటికి మిక్సడ్ రిజల్ట్ అని చెప్పచ్చు. మీరు ఏవో ఎదురు చూస్తూ ఉంటారు, అది కొంచెం ముందు వెనకగా జరుగుతూ ఉంటుంది. దానికోసం మీరు డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు. మంచిగా మీ పిల్లలు చక్కగా ముందుకు వస్తారు. ఇంకా కోర్టు వ్యవహారాలు ఈ నెలంతా కూడా కొంచెం డిలే అవకాశాలు ఉన్నాయి, లేదా పోస్ట్పోనింగ్ అవకాశాలు ఉన్నాయి. లీగల్ మ్యాటర్స్లో పేషెన్స్ చాలా అవసరం కూడా చెప్పచ్చు. ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారం విష్ణు సహస్రనామ పారాయణం డైలీ వినండి లేదా చెయ్యండి. గ్రీన్ కలర్ తులసి కానీ అలాంటి వాటితో అర్చన చేయండి. ఆంజనేయ స్వామికి పూలదండ వేయండి. రాముడికి కానీ విష్ణువు కానీ ఎవరికైనా వెంకటేశ్వర స్వామి కానీ తులసి దండం చేయండి. ఓం బుధాయ నమః అని ప్రార్థన చేయండి. గ్రీన్ కలర్ డ్రెస్ ఎవరికైనా దానం ఇవ్వండి. మీరు ఒక 21 రోజులు నవగ్రహాలకి డైలీ ఒక 19 ప్రదక్షిణాలు చేయండి. సమస్యలన్నీ తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి వాళ్ళు పరీక్షతో పాటు అవకాశాలు వచ్చే నెల. కామ్గా ఉంటే విజయం, లేకపోతే మీరు అడ్డంకి అవుతారు. విజయవస్తు. మీ జీవితంలో సంపద, తరగని సంపద, విజయం, అదృష్టం ఇవన్నీ పొందాలనుకుంటున్నారా? మా ఛానల్ ఈ యొక్క వీడియోని ఖచ్చితంగా చూడండి. అక్షయ తృతీయ 2026 ఏప్రిల్ 19వ తారీఖున మరియు ఏప్రిల్ 20 కొంచెంసేపు కొంత ఉంటుంది, కానీ పూర్తిగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 19వ తారీఖున అక్షయ తృతీయ ఆదివారం వస్తుంది. ఈరోజు చేసే పుణ్యాలు కానీ, దాన ధర్మాలు కానీ, కొనుగోలు కానీ అన్నీ ఎప్పటికీ తరగని కూడా చెప్తూ ఉంటారు. అక్షయ తృతీయ అంటే ఏంటి అసలు? అక్షయం అంటే ఎప్పటికీ తగ్గని, నశించని అని అర్థం. తృతీయ అంటే వైశాఖ మాసంలో శుక్లపక్షంలో 3వ రోజు అని కూడా చెప్పచ్చు. ఎన్నో ముహూర్తాలు జరుగుతూ ఉంటాయి. శ్రీ మహావిష్ణువు పరశురాముల వారి యొక్క అవతారం, దశావతారంలో పొందినటువంటి రోజు కూడా అక్షయ తృతీయ. మహాభారత రచన ప్రారంభమైంది, మహాభారతం ఈ యొక్క అక్షయ తృతీయ రోజే. భగీరథుడు గంగమ్మను భూమికి తీసుకొచ్చినటువంటి రోజు కూడా ఈ యొక్క అక్షయ తృతీయే. దీన్ని సర్వసిద్ధి దినము అని అంటారు. ఈరోజు ఏ పని ఎక్కువ చేస్తే చాలా మంచి ఫలితం వస్తుంటే పరోపకారార్థే ఇదం శరీరం. ఇతరులకు సహాయం చేస్తే అది 1000 రెట్లుగా తిరిగి వస్తుంది. ఈరోజు కల్లుప్పు ఉంటుంది చూసారా, కల్లుప్పు, దొడ్డుప్పు, దాన్ని కొంటే ఐశ్వర్యం పెరుగుతుంది అంటారు. రాక్ సాల్ట్ అది కొనండి. ఇంకా కొంతమంది బంగారం కొంటూ ఉంటారు, అది వారి వారి ఇష్టం, కానీ ఎక్కడ కూడా చరిత్రలో బంగారమే కొనాలి రూల్ ఎక్కడ చెప్పలేదు. లక్ష్మీదేవి అనుగ్రహం వస్తుంది. బంగారం కొనడం గైనే కదా, ప్రాపర్టీ పెరుగుతుంది. ఇంకా ఈరోజు ఏం చేయాలి? లక్ష్మీ అమ్మవారికి కనకదార స్తోత్రం చేయండి, లక్ష్మీ అష్టోత్తరం చేయండి, లక్ష్మీ కుబేరుని ప్రార్థన చేయండి. యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధిం దేహి దేహి తాపయ స్వాహ అని చెప్పి మంత్రాన్ని చెప్తూ చక్కగా కుబేరునికి ఇంట్లో దీపం వెలిగించి పూజ చేస్తే డబ్బు, ధనం, వ్యాపారం అద్భుతంగా పెరుగుతుంది. సరే, ఈరోజు ఏమైనా దానం చేయొచ్చు అంటే అన్నదానం, నహి నహి బహుదానం, అన్నదానం సమానం అన్నారు. ఒక పేదవాళ్ళకి ఒకరికైనా భోజనం పెట్టండి. ఏదైనా దుస్తులు, కొత్త దుస్తులు, వాడిన దుస్తులు ఇవ్వకూడదు, కొత్త దుస్తులు దానం ఇవ్వండి పేదవాళ్ళకి. 100 రెట్ల పుణ్యం పెరుగుతుంది ఆ రోజు చేయడం వల్ల. ఇంకా కొత్త పనులు ఏమైనా ఈరోజు ప్రారంభించవచ్చు అంటే బిజినెస్ ప్రారంభించండి, ఇల్లు కన్స్ట్రక్షన్ ప్రారంభించండి, ఏదైనా మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని కూడా పెట్టండి. సక్సెస్ ఛాన్స్ 1000 రెట్లు మీకు పెరుగుతుంది. సరే, ఎలా పూజ చేసుకుంటే బాగుంటుంది? యొక్క అక్షయ తృతీయ రోజు ఉదయం లేచి చక్కగా తైలాభ్యంగన స్నానం చేయడం, గడపంతా కూడా కడిగి చక్కగా బొట్లు పెట్టడం, ముగ్గులు పెట్టడం, మగవాళ్ళు స్త్రీ పురుషులు ఎవరైనా కూడా కలిసికట్టుగా ఈ పండుగని కూడా ఆడవాళ్ళు ఒక పని, మగవాళ్ళు ఒక పని చేసుకొని పెట్టడం, మంచి తీపి వంటలు తయారు చేసుకోవడం, దేవాలయం దేవుడి ఇంట్లో చక్కగా పాత పూలన్నీ తీసి విగ్రహాలు ఉంటే కడిగేసి చక్కగా బొట్టు పెట్టేసుకోవడం,
దీపం వెలిగించి పువ్వు పెట్టడం, మంచి ఎర్రని పుష్పాలు, తెల్లని పుష్పాలన్నీ కూడా తీసుకొచ్చి ప్రార్థన చేయడం, శ్రీ మహాలక్ష్మి నమః కుబేరాయ నమః అని చెప్పుకుంటూ ప్రార్థన చేయడం. చివరిగా కొద్దిగా నైవేద్యం బెల్లంతో కానీ దాంతో పాయసం ఒకటి చేసి అమ్మవారికి స్వామివారికి ఎక్కించేసి కొంతమందికి తెలిసిన వాళ్ళకి ఇవ్వండి. నైవేద్యం పెట్టడం అనేది చాలా ముఖ్యం. మరి ఈరోజు చేసేవన్నీ చెప్పుకున్నాం కదా, చేయకుండా ఏమైనా ఉన్నాయా? కోపం అసలే ఉండకూడదు. ఈరోజు ఒక్క రోజున ప్రయత్నం చేయండి. ఈరోజు నేను ఎవరిని కోపడను, గొడవలు అసలే ఉండకూడదు, అప్పులు తీసుకోవడం చేయకూడదు, ఎందుకంటే అదే కంటిన్యూ అవుతుంది. నెగిటివ్ ఆలోచన లేకుండా చూసుకోవాలి. ఈరోజు చేసిన ప్రతి విషయం మల్టిపుల్గా వస్తుంది కాబట్టి అలా చేయాలి. ఇంకా ఈరోజు మీరు ఏది మొదలు పెడితే అది జీవితంలో ఎప్పటికీ కొనసాగుతుంది. అందుకే అక్షయం అన్నారు దీనికి. మంచి ఆలోచనలు, మంచి పని, మంచి నిర్ణయం తీసుకోండి. ఈ అక్షయ తృతీయ మీ జీవితంలో సంపద, శాంతి, విజయం, కోరుకున్న వాళ్ళకి కోరుకున్నంత ఇచ్చే కొంగు బంగారం ఆ అమ్మవారి అనుగ్రహం ఉండగా మీకేం కావాలి? విజయోస్తు. అక్షయ తృతీయ శుభాకాంక్షలు. మా ఛానల్ ప్రేక్షక మిత్రులారా, అన్నీ నచ్చుతున్నాయి, మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే బాగుంటుంది. అంతే, విజయోస్తు. ఇది కూడా మల్టిపుల్ అవుతుంది కదా. అక్షయం రోజు ఒక్క సబ్స్క్రైబ్ చేయండి, మా యొక్క ఛానల్కి 100 వచ్చినట్టు, 1000 వచ్చినట్టు. నమస్కారం. ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకం కొరకు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు గురువుల్ని సంప్రదించి తెలుసుకోండి. లేదా గురుగారు మీ ద్వారానే మేము అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నామంటే మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మళ్ళీ చెప్తున్నా, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు, మీరు పొందవచ్చు. గురుగారు ఒక శక్తివంతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వస్తువు మాకేమైనా మా జీవితానికి ఏమైనా ఇస్తున్నారంటే, అతి శక్తివంతమైనటువంటి ఒక 48 రోజులు పూజ చేస్తున్నటువంటి సుదర్శన చండీ హోమాదులు చేసి, సుబ్రహ్మణ్య భుజంగం చేసి, పారాయణంతో ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉన్నటువంటి కరుంగాళి మాల. ఇది కావలసిన వాళ్ళు మాకు వాట్సాప్ చేసి, కాల్ చేసి మాతో మాట్లాడిన తర్వాత పొందండి. విజయోస్తు.